ముఖ్యమంత్రి విషయానికొస్తే మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. అక్కడ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి యూనివర్సిటీకి 1000,00,00,000 వరకి ఫండ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. సరే ఇస్తే మంచిదే, యూనివర్సిటీ బాగుపడితే విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా మంచి జరుగుతుంది. కానీ ఎవరైతే గెలిపించిరో ఇక్కడ ఎంతో ఉద్యమాలు జరిగినటువంటి ఈ ప్రాంతం చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించి, అదేవిధంగా అశోక్ నగర్ సంబంధించి కనీసం ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగులను కలిసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు, ముఖ్యమంత్రి చేయలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అది కూడా రాజకీయ స్టంట్ అండి. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడానికి గల కారణం జూబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కన్నా ముందు ఎక్కడ నిరుద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఊర్లలో అని చెప్పేసి దాన్ని ముందస్తుగా గమనించి వెళ్ళారు. అంతేగాని ఓకే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు, మీరు 1000 కోట్ల నిధులు ప్రకటించారు. అక్కడ ఏంటి, అక్కడ చదువు చెప్పే సరస్వతి తల్లే కదా. మరి చదువుకున్న తర్వాత వాళ్ళు ఏం కావాలని చెప్పేసి మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దారి కూడా నువ్వే చూపించాల్సింది. అక్కడికి వెళ్ళి కూడా పచ్చి అబద్ధాలు. 1000 కోట్లు అన్నారు. మీరు చూడండి, ఈ ఛాలెంజ్ చేసి చెప్తాను, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అందులో మీరు 100 కోట్లు రిలీజ్ చేసిన గ్రేటే. 1000 కోట్లు కాదు కదా, ఒక 0 తీసేద్దాం. మీరు రిలీజ్ చేయగలుగుతారా? మీ వల్ల అవుతుందా? అసలుకి ఉన్న పోస్టులు అట్లీస్ట్ దానికి ఇస్తున్న ఫండ్లో మీరు ఎలాంటి అవకతవకలు చేయకుండా నిజాయితీగా, ఇప్పుడు మొన్న ఒక ప్రొఫెసర్ని కూడా, మీ రాజకీయం అక్కడెందుకండి? ఎక్కడ పడితే అక్కడ మీ రాజకీయం అవసరమా? యూనివర్సిటీలలో కూడా 1000 కోట్ల విషయం ఇస్తే చాలా సంతోషం. నేను అనేది ఏంటంటే 100 కోట్లు ఇచ్చినా కూడా గ్రేటే. మీరు మంజూరు చేస్తే గ్రేట్. అది ఇప్పటికి కూడా చూడండి, ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దాం పదండి. హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని మస్కిటోస్, తినడానికి అసలు హ్యాబిటేషన్ సరిగ్గా లేదు. ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ విద్యార్థులు, మీరు విద్యార్థుల కన్నా మించి సెక్యూరిటీతో వచ్చారు కాబట్టి మీకు అక్కడ బాధ మీకు అర్థం కాలేదేమో. ఒకసారి మీ మీడియాతో రమ్మని చెప్పండి, వచ్చి ఆ కిచెన్లో ఎలా ఉందో, అక్కడ క్యాంటీన్లు ఎలా ఉన్నాయో, క్యాంటీన్ వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి వచ్చి చూడమని చెప్పండి. ఎందుకండి ఇవన్నీ కలబలి మాటలు? నిరుద్యోగులకి ఏం పిలుపునిస్తారన్న, వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారు? మనిషి అయి పుట్టినాక నీ హక్కులు నువ్వు సాధించుకోవాలంటే ఇంటికి వచ్చి ఎవడు ఇవ్వడు. ఖచ్చితంగా కలిసి కొట్లాడాల్సిందే. ప్రభుత్వానికి ఎప్పుడూ మనం కనువిప్పు కలగాల్సిందే. వాళ్ళు సుప్త చేతనా వ్యవస్థ అంటాం, స్టేటస్ కో డిపార్ట్మెంట్లోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళను కదిలించాల్సిందే, లేపాల్సిందే. మన హక్కులు మనం సాధించుకోవాల్సిందే, మన ఉద్యోగాలను మనం సాధించుకోవాల్సిందే. అప్పటి వరకు పోరాటం తప్పదు. మరొక్కసారి జై తెలంగాణ.